ఒత్తైన పొడవైన ఐబ్రోస్ అండ్ ఐ లాషెస్ కావాలనుకుంటే రాత్రి నిద్రపోయే ముందు ఇది రాస్తే చాలు, ఖచ్చితంగా మీ ఐబ్రోస్ ఒత్తుగా పొడవుగా పెరుగుతాయి. నేను గ్యారంటీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఈరోజు నేను మీ అందరికీ ఒక పవర్ఫుల్ చిట్కా చెప్పబోతున్నాను. ఒత్తైన ఐబ్రోస్ కావాలి, ఏం చేయాలని అడుగుతున్నారు. మీ ఒరిజినల్ ఐబ్రోసేనా అని అడుగుతున్నారు. నా ఒరిజినల్ ఐబ్రోసేనండి. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఎటువంటి పెన్ కానీ పెన్ లైనర్ కానీ అంటే ఐబ్రో పెన్సిల్ కానీ లేదనుకుంటే పౌడర్ కానీ అప్లై చేయలేదు. ఇవి నా న్యాచురల్ ఐబ్రోసే. సో మీకు కూడా ఒత్తైన పొడవైన ఐబ్రోస్ కావాలి, ఐ లాషెస్ కూడా ఒత్తుకుండాలంటే నేను చెప్పినట్లు చేయండి. తర్వాత చాలామందికి ఒత్తైన ఐబ్రోస్ ఉంటాయి, కాకపోతే హెయిర్ ఫాల్ అయ్యి అక్కడక్కడ ప్యాచ్లా కనపడుతూ ఉంటాయి. ఆ ప్యాచెస్ కూడా కవర్ అయిపోయి అక్కడ కూడా మీకు హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వాలన్నా ఇది ట్రై చేయండి. మీకు 1 వీక్లోనే సూపర్గా గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే 3 డేస్లోనే రిజల్ట్ అనేది మీకు కనబడుతుంది. నేను చెప్పినట్టు నైట్ ఈ చిన్న పని చేసి పడుకోండి చాలు, ఒత్తైన పొడవైన ఐబ్రోస్ అండ్ ఐ లాషెస్ అయితే మీ సొంతం అవుతాయి. ఇంక లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. చాలామంది నన్ను కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, జుట్టు అనేది ఎక్కువగా ఎందుకు ఊడిపోతుంది, జుట్టు అసలు పెరగదా అని అడుగుతూ ఉంటారు. జుట్టు పెరగాలంటే మనం ఏదో ఒక కేరింగ్ అనేది ఇవ్వాలి. కరెక్ట్ పద్ధతిలో హెయిర్ ఆయిల్ వాడడమైనా అయి ఉండాలి, లేదనుకుంటే ఇంకా హెయిర్కి సంబంధించి మనం కేరింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో అందరికీ హెయిర్కి కేరింగ్ ఇవ్వడం అంటే అది అసాధ్యం. అలాంటప్పుడు మనం ఏదో ఒక మంచి హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేయాలి. ఏదో ఒక మంచి హెయిర్ ఆయిల్ అనేది మీరు యూజ్ చేయాలనుకుంటున్నారంటే మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని యూజ్ చేయండి. ఇందులో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వల్ల మీకున్న హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అయ్యి మీ హెయిర్ అనేది తక్కువ టైంలోనే ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే వైట్ హెయిర్ ప్రాబ్లం కూడా రాదు. నైట్ టైం ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఇది నేను చెప్పట్లేదు, మన హెయిర్ ఆయిల్ వాడిన చాలామంది మంచి మంచి ఫీడ్బ్యాక్స్ అయితే చెప్తూ ఉన్నారు. మీకు కూడా మన హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, బుక్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ లవంగాలు. లవంగాలు చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి హెయిర్ గ్రోత్కి. మన హెయిర్కి యూజ్ అవుతాయి, అలాగే మన ఐబ్రోస్కి కూడా చాలా బాగా వర్క్ అవుతాయి. ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు లవంగాల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లవంగాల్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. లవంగాలు కలర్ చేంజ్ అవ్వాలి. లవంగాలు మొత్తం మనకి బ్లాక్ కలర్లోకి అయితే రావాలన్నమాట. అప్పటి వరకు మనం కంటిన్యూగా కలుపుతూ ఉంటే లవంగాలు మనకి కలర్ అయితే చేంజ్ అయిపోతాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ అనేది చేస్తే సరిపోతుంది. కనుబొమ్మలు ఒత్తుగా లేకపోతే చూడడానికి బాగోవండి. అలాగే ఆడవారికి అందమైతే కనుబొమ్మలే. కనుబొమ్మలు ఒత్తుగా ఉండాలని చెప్పేసి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. చాలామంది ఏంటంటే క్రీమ్స్, లోషన్స్ యూస్ చేస్తారు. కానీ ఈ చిన్ని చిట్కాని యూస్ చేస్తే చాలు, ఖర్చు పెట్టకుండా అలాగే కష్టపడకుండా మీకు అందమైన కనుబొమ్మలు, కనురెప్పలు అనేవి సొంతం అవుతాయి. చాలామంది ఆలోచిస్తూ ఉంటారు చిన్న చిన్న రెమెడీస్ అనేవి వర్క్ అవుతాయి అని చెప్పేసి. చిన్న రెమెడీసే చాలా చాలా పెద్ద రిజల్ట్ అనేది ఇస్తాయి. ఇప్పుడు ఈ లవంగాల్ని డ్రై రోస్ట్ చేసిన తర్వాత గ్యాస్ నుండి కిందకి దించి బాగా కూల్ చేసుకొని తర్వాత వీటిని మెత్తటి పొడి అయితే చేసుకోవాలి. ఇలా కిచెన్లో ఉండే రోకల సహాయంతో నేను ఇక్కడ పొడి అనేది చేస్తున్నాను. మీరు మిక్సీ జార్ యూస్ చేసి పొడిలా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఈ పొడిని నేను స్ట్రెయినర్ సహాయంతో జల్లించుకుంటున్నాను. మనకి బరకేదైనా ఉంటే స్ట్రెయినర్లో ఆగిపోతుంది, మెత్తటి పొడి అనేది మనకి బౌల్లోకి కలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు గ్లిజరిన్ యాడ్ చేస్తున్నాను. గ్లిజరిన్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. మీరు వద్దు అనుకుంటే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆముదాన్ని యాడ్ చేసుకోవచ్చు. గ్లిజరిన్ మా దగ్గర లేదు అనుకున్న వాళ్ళు ఆముదాన్ని యూజ్ చేయండి. గ్లిజరిన్ ఎక్కడ దొరుకుతుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. మనకి మెడికల్ షాపుల్లో అయితే అవైలబుల్గానే ఉంటుందండి గ్లిజరిన్ అనేది. వద్దనుకుంటే స్కిప్ చేయండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు అలోవెరా జెల్ యాడ్ చేసుకోవాలి. అలోవెరా జెల్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకోండి. విటమిన్ ఈ అనేది మన ఐబ్రోస్ని పెంచడానికి సూపర్గా వర్క్ అవుతుంది. అలాగే ఐబ్రోస్లో హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మన హెయిర్ గ్రోత్ని సూపర్గా చేస్తుంది అన్నమాట. మన హెయిర్ అనేది దృఢంగా ఉంటుంది. విటమిన్ ఈ అనేది మెడికల్ షాపుల్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇది మనకి 2 రూపీస్ అయితే ఉంటుందన్నమాట క్యాప్సిల్.
ప్రాబ్లం అయితే ఏముండదు, చాలా ఈజీగా దొరికే ఇంగ్రీడియంటే. విటమిన్ ఈ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోయింది. దీన్ని ఏదైనా ఒక కంటైనర్లో మనం స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేయొచ్చు. దీన్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే మాత్రం బెస్ట్ రిజల్ట్స్ చూస్తారు. దీన్ని యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. దీన్ని ఇంకొక విధంగా కూడా యూజ్ చేయొచ్చండి. చాలామంది పార్టీలకి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఐబ్రోస్ ఫిల్ చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు దీన్ని యూజ్ చేసి ఫిల్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. ఇది వాటర్ ప్రూఫ్ అనమాట, ఇదేం పోదు. సో అలా కూడా మీకు సూపర్గా వర్క్ అవుతుంది. ఎటువంటి కెమికల్స్ లేని ఇది యూజ్ చేయడం వల్ల మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే మీకు హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ కావాలనుకుంటే ఇది ట్రై చేయండి. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి మనకి 10 మినిట్స్ అయితే పడుతుంది. ఇది ఎన్ని నెలలైనా మనం యూజ్ చేయొచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే నీట్గా ఫేస్ వాష్ చేసుకొని తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రెమెడీని ఇయర్ బడ్ సహాయంతో ఐబ్రోస్కి, ఐ ల్యాషెస్కి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఇది మన హెయిర్కి బాగా అంటుకుంటుంది. అలాగే మార్నింగ్ మీరు వాష్ చేసుకుంటే చాలు. ఇది మీకు కష్టంగా కూడా ఉండదు, చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఐ ల్యాషెస్కి అప్లై చేసుకునేటప్పుడు మీ దగ్గర ఓల్డ్ మస్కారా బ్రషెస్ ఉంటే దాంతో అప్లై చేసుకోండి, ఇంకా సులువుగా ఉంటుంది. ఇక్కడ నేను ఇయర్ బడ్తో అయితే అప్లై చేసి చూపిస్తున్నాను. దీనివల్ల మీకు ఎటువంటి ఖర్చు లేకుండా మీ ఐబ్రోస్ అయితే ఒత్తుగా పొడవుగా పెరుగుతాయి. 3 రోజుల్లోనే మీరు డెఫినెట్గా రిజల్ట్ అనేది చూడొచ్చు. ఇలా డైలీ మీరు 1 వీక్ పాటు చేయండి, మీరు సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ. ఈ రెమెడీ ట్రై చేసిన తర్వాత మీకు ఒత్తైన పొడవైన ఐబ్రోస్ అండ్ ఐర్ ల్యాషెస్ అయితే సొంతం అవుతాయి. ఎటువంటి ఫేక్ ఐర్ ల్యాషెస్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే లెంతీగా కూడా ఉంటాయి అన్నమాట. చాలామందికి ఒక డ్రీమ్ అయితే ఉంటుంది, మాకు ఒత్తైన ఐబ్రోస్ కావాలి, అలాగే ఐర్ ల్యాషెస్ అనేవి పొడవుగా ఉండాలని చెప్పేసి ఫేక్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. అలాంటివి ఏమి అవసరం లేకుండా ఇది ట్రై చేస్తే చాలా ఈజీగా సింపుల్గా ఐబ్రోస్ అండ్ ఐ గ్లాసెస్ని పెంచుకోవచ్చు. అలాగే మనకి ఐబ్రోస్ అనేవి అందంగా ఉంటేనే మన ఫేస్ అనేది అందంగా కనపడుతూ ఉంటుంది. సో ఐబ్రోస్ అందంగా లేదు అంటే మన ఫేస్ అనేది అందంగా కనిపించదు. ఐబ్రోస్ అనేవి మన ఫేస్లో అందంగా ఉంటేనే మనం అందంగా కనపడతాం. సో అందుకే చాలామంది ఐబ్రో షేప్ బాగాలేకపోయినా బాధపడుతూ ఉంటారు. ఐబ్రో షేప్ బాగోలేకపోయినా ఒత్తుగా ఉంటే మనం మనకు నచ్చిన షేప్లో తర్వాత అయినా చేయించుకోవచ్చు. సో ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. నేను చెప్పినట్టు ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా ఒత్తైన పొడవైన ఐబ్రోస్ అండ్ ఐర్ ల్యాషెస్ అయితే సొంతం అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ యూస్ఫుల్ వీడియోని షేర్ చేసేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.